నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మార్చి 31, 2025 లోపల పదవీ విరమణ చేసే ఉద్యోగుల డిమాండ్‌లకు ప్రభుత్వం అయితే అంగీకారం తెలిపింది. సో, ఆ డిమాండ్‌లేంటి? ఆ అంగీకారాలు ఏంటి? అనే పూర్తి వివరాలైతే ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియో చూస్తున్న వారు ప్రతి ఒక్కరు కూడా వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఈ వీడియోను షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. కొత్తగా మన ఛానల్‌ని ఎవరైనా చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఏపీలో సాధారణ బదిలీల ప్రక్రియకు కూటమి సర్కార్ తెరలేపింది. ఈ నెల 19, 21 వరకు ఎక్స్‌చేంజ్ శాఖ, మిగిలిన శాఖల్లో ఉద్యోగుల్ని బదిలీ చేస్తున్నారు. ఇందుకోసం మార్గదర్శకాలైతే ఇప్పటికే విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఇందులో ఏడాదిలోపు రిటైర్ అవుతున్న ఉద్యోగులను ఈ ప్రక్రియ నుంచి మినహాయించాలనే డిమాండ్‌లయితే వచ్చాయి. ఏడాదిలోపు రిటైర్ అవుతున్న ఉద్యోగులను కూడా బదిలీ చేయడం సరికాదని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం దృష్టికి తీసుకొని వచ్చాయి. దీంతో ప్రభుత్వం స్పందించి ఈ ఏడాదిలోపు రిటైర్ అవుతున్న ఉద్యోగులను బదిలీల నుంచి మినహాయిస్తూ ఇవాళ ఉత్తర్వులైతే జారీ చేశారు. ఈ విషయాన్ని అమరావతి జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు వెల్లడించారు. ఇక 31 మార్చి 2025 లోపల పదవీ విరమణ పొందే ఉద్యోగులందరికీ ప్రస్తుత సాధారణ బదిలీల నుంచి అయితే మినహాయింపు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్టు తెలిపారాయన. దీంతో 8,000 మంది ఉద్యోగులకైతే ప్రయోజనం కలుగుతుందన్నారు. వాస్తవానికి ఈ ఏడాదిలో రిటైర్మెంట్ ఉన్న ఉద్యోగులు 62 సంవత్సరాల వయసులో అనేక శారీరక జబ్బులతో తీవ్ర ఇబ్బందులకు గురి కావడమే కాకుండా వారి పెన్షన్ పేపర్‌లు కూడా 6 మాసాల ముందు తయారు చేసుకునే వెసులుబాటు ఉండదు అని ఇదే విషయం ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లామని అన్నారు. అలాగే గతంలో అనేక సార్లు ఇలా మినహాయింపులు ఇచ్చిన విషయం కూడా గుర్తు చేశారు. దీంతో ప్రభుత్వం వారి వినతికి స్పందించి ఈ ఏడాది లోపల రిటైర్మెంట్ ఉన్న ఉద్యోగులనైతే బదిలీల నుంచి మినహాయింపు ఇచ్చినట్టు తెలిపారు. సో, ఈ విధంగా ఉద్యోగుల డిమాండ్ ఏదంటే ఆహ్, బదిలీల నుంచి మినహాయింపు కోరడం జరిగింది. ప్రభుత్వం కూడా అంగీకారం తెలిపింది.